హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యశ్రీ అఫీషియల్. ఈరోజు మనం పల్లిపట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి పల్లీలు తీసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ పల్లీలను అయితే తీసుకున్నాను. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని పల్లీలను బాగా వేపుకోవాలి. వేగిన తరువాత పల్లీలను వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రామ్ పల్లీలకి 500 గ్రామ్ బెల్లం తీసుకున్నాను. బెల్లంని ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేడి చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంను ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత తీగపాకం వచ్చిందో లేదో మనకు తెలిసిపోతుంది. తర్వాత తీగపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేపుకున్న పల్లీలను పాకంలో కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలా చేయడం వలన పల్లీలకు పాకం బాగా పడుతుంది. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఒక ప్లేట్ తీసుకొని నెయ్యిని ప్లేట్కి రుద్దాలి. ఇప్పుడు మనం చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లో వేసి గంటెతో బాగా రుద్దుకోవాలి. అంతే, టేస్టీగా పల్లిపట్టి రెడీ. ఇక్కడ నేను ఘాట్లు పెట్టుకోవడం మర్చిపోయాను. వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవాలి. అంతే, సింపుల్ ప్రాసెస్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.